బాగుందా? అడిగేది నిన్నే ఆడి. రాహుల్కి నచ్చడానికి రెడీ అయ్యి నన్ను నచ్చేనని అడుగుతావా? రాహుల్కి నచ్చాలంటే అలా ఉండాలేమో, నాకు నచ్చడానికి కాదు. సరేలే పార్టీకి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను రాను. అదేంటి ఇద్దరిని ఇన్వైట్ చేశాడు కదా. ఇన్వైట్ చేసింది ఇద్దరినే, కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది నిన్ను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఇక్కడ ఉండాలా అక్కడికి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, నేను కాదు. ఫైనల్గా అడుగుతున్నాను, వస్తావా రావా? పో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవంతిక, మీట్ ఎవ్రీవన్. ఎవ్రీవన్, దిస్ ఈజ్ అవంతిక. ఏంటి అలా చూస్తున్నావు? ప్రతి బర్త్డేకి ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు, బట్ ఏదో తెలియని ఎంప్టీనెస్. ఈ బర్త్డేకి నువ్వు వచ్చావు, మొత్తం ఫిల్ అయిపోయింది. ఐ లవ్ యూ. నో అని చెప్పుకో, ఎస్ అని కూడా చెప్పుకో. ఎందుకంటే ఇప్పుడు నీ రియాక్షన్ కంటే నా ఫీలింగ్ చెప్పాను చూడు, అది చాలు నాకు. నీ ఫీలింగ్స్ రేపు కాఫీ తాగుతూ వింటాను. రేపు కాఫీ షాప్లో కలుద్దాం. హే అవి, హాయ్. కాఫీ? తాగేసి వచ్చాను. షుగర్ ఎన్ని స్పూన్స్? హే, కాఫీ అని జ్యూస్ తెచ్చేవేంటి? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఇలా వచ్చావు? నువ్వే కదా అర్జెంట్గా రమ్మన్నావు. నువ్వు నన్ను లవ్ చేసావు కదా, అప్పుడు నీకేమనిపించింది? నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? హే, చెప్పు. నన్ను లవ్ చేసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? నేను చూడాలనిపించింది, ఇంకా నీతో మాట్లాడాలనిపించింది. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా. కాఫీకి జ్యూస్కి తేడా తెలిసేది కాదు. ఇంకా ఇంకా ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. అనిపించింది కదా. అనిపించింది కదా. పార్టీకి వెళ్ళావా? రాహుల్ బర్త్డే పార్టీకి వెళ్ళావా? లేదు, మనం మళ్ళీ కలుద్దాం. సారీ ఆడి, ఇందాక నేను నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం చెప్దామని కాల్ చేశాను. వద్దు, నన్ను ఇబ్బంది పెట్టి నిజానికంటే నేను బాధపడకూడదని చెప్పిన అబద్ధమే బాగుంది. వెళ్ళి నీ మనసులో ఉంది రాహుల్కి చెప్పే. సారీ బేబీ, లేట్ అయింది. వేర్ ఆర్ యూ?